నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధార్వి స్టూడియో. నేను మీ అజిత్. కొన్ని సంవత్సరాల నుంచి యూట్యూబ్ నుంచి ఫోక్ సాంగ్స్ అనేవి షేక్ చేస్తూ ఉన్నాయి, మిలియన్స్లలో వెళ్తూ ఉన్నాయి అన్నమాట. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చిన్న పెద్ద తేడా లేకుండా ఎవడు ఓపెన్ చేసినా ఫస్ట్ మనకు కనబడేది ఫోక్ సాంగ్స్ మాత్రమే. ఎంతోమంది కళాకారులని యూట్యూబ్ అనేది పరిచయం చేసింది. ముఖ్యంగా మన తెలంగాణ కళాకారులకు గుర్తింపు రావడానికి కారణం మాత్రం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ముఖ్యంగా యూట్యూబ్ మాత్రమే. మన కళాకారులు ప్రతి ఒక్కరు కూడా జానపద కళాకారులు యూట్యూబ్కి అయితే పాదాభివందనం ఎప్పుడైనా చేసుకుంటూనే ఉంటారు, తలుచుకుంటూనే ఉంటారు. అందులో నుంచి ఎంతోమంది రైటర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. మనం ఈరోజు మన స్టూడియోకి ఒక ఫోక్ సింగర్, తన సాంగ్స్ మీరు ఒక ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమైపోద్ది తను ఏ సాంగ్స్ పాడింది ఎవరు అని. ఒక ఫోక్ సింగర్ మనతో పాటు ఉన్నారు. తను ఎవరో కాదు, అనూష మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం తనకి. హాయ్ అండి అనూష గారు, బాగున్నారా? బాగున్నా. అంత హ్యాపీనేనా? అంటే మీ ఫేస్ చూస్తే చాలా హ్యాపీగానే ఉన్నారు, కానీ ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది అప్పటి నుంచి. ఏం లేదు కదా? ఏం లేదు. అంత హ్యాపీనే కదా? ఓకే, మనం ఫస్ట్ మీ ఫ్యామిలీని షార్ట్కట్లో మాట్లాడుకుందాము. అంటే మీ ఊరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, మాది వచ్చేసి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చినూరు. ఓకే. అమ్మ నాన్న, ఇద్దరు తమ్ముళ్ళు, నేను. ఓకే, మీరు పెద్ద ఇంట్లో? పెద్ద. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇళ్లలో అన్న కానీ ఎవరన్నా అక్క కానీ ఉంటేనేమో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఇప్పుడు అక్క మీరు కాబట్టి మీరు ఎంతవరకు బాధ్యత తీసుకున్నారు మీ ఇంటి విషయంలో, మీ ఫ్యామిలీ విషయంలో సపోర్ట్? ఎంతవరకు అంటే మొత్తం నేనే అన్నా. అవునా? ఓకే. ఫాదర్ ఏం చేస్తుంటారు? మా నాన్న అంతకుముందు చేస్తుండే. ఇక మా ఫ్యామిలీ ఇష్యూస్ ఇక ఉంటాయి కదా, ఇక భూములు పంచాయతీలు అనుకుంటే గొడవలు. ఇక గొడవల వల్ల ఇక మా నాన్నని కొట్టడం అది చేయడం వల్ల ఇక ప్రస్తుతానికైతే ఏం పని చేస్తలేడు, చేత కాకుండా అయిపోయింది. ఓకే, సరే. ఈ పాయింట్ మనం లాస్ట్లో మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో మనం ఏడిపోయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే గెస్ట్ని కొంచెం కూల్గా మనం రిసీవ్ చేసుకోవాలి కాబట్టి. అనూష గారు, మీరు అసలు ఎప్పుడు అనిపించింది మీకు అసలు నేను పాడగలుగుతా అని చెప్పేసి ఎప్పుడు అనిపించింది మీకు అసలు? ఏ వయసులో జనరల్గా? నేను థర్డ్ క్లాస్ నుంచే పాడడం స్టార్ట్ చేసిన. థర్డ్ క్లాస్ అంటే అసలు తునిగా బ్యాచ్ అసలు యాక్చువల్గా కైరాట్ ఆడే టైం అది. థర్డ్ క్లాస్ నుంచి అంటే స్కూల్లో దేశభక్తి గేయాలు ఉంటాయి కదా, ఓకే, అప్పుడే ఇక పాడడం స్టార్ట్ చేసిన. అంటే మీ ఫస్ట్ స్కూలా? స్కూల్. ఏం పాట పాడు గుర్తుందా? అంటే ఇది జెండా జెండా. ఓకే, ఆగస్ట్ 15th 26 జనవరికి పాడుతుంటారు. దాని తర్వాత మళ్ళీ 6th ఆడపిల్ల సాంగ్తో మళ్ళీ పాడడం స్టార్ట్ చేసినాయి. అప్పుడు మా టీచర్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు నన్ను. అంటే ఆడపిల్ల సాంగ్ అంటే మధుప్రియ పాడిన పాట? అవునవును. ఓకే, తను నీకంటే పెద్దదైతే అంతే కదా? తన పాట విని నువ్వు కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ఏమైనా ఉందా? అవునా? అప్పుడు అది పాడుతుంటే మా స్కూల్లో మొత్తం నన్ను మధుప్రియ, గాన కోకిల అని పిలిచేటోళ్ళు ఆ ఏజ్లోనే. ఓకే. స్కూల్లో నువ్వు ఇప్పుడు జెండా వందనం పాట వాడిని అన్నావు కదా, ఫస్ట్ ఏం ప్రైజ్ ఇచ్చారు? పెన్ ఇచ్చిరా, షీల్డ్ ఇచ్చిరా, చాక్లెట్ ఇచ్చిరా ఫస్ట్ నువ్వు వాడిన పాటకి? 116. సూపర్. అసలు ఆ టైంలో 116 అంటే మామూలు విషయం కదా. నేను పాడితే నాకు రెనాల్డ్స్ పెన్ ఇచ్చారు, 5 రూపీస్. అది ఎంతైనా కూడా మెమరబుల్ డే ఎంతైనా. 116 ఇచ్చిర్రు. ఇక మా స్కూల్లో నన్ను తర్వాత అందరు 116లోనే పిలిచిర్రు కొన్ని రోజుల దాకా. పేరు 116? ఓకే. ఫ్రెండ్స్ ఇట్లా అట్లే పిలుచుకుంటే ఏడిపించేటోళ్ళు. ఎంతకాలం వరకు పిలిచారు 116 అని? అదే జగడం సినిమాలో కూడా ఉంటుంది కదా, 76 36 ఏదో సాంగ్ అట్లా ఒక పిలిచిరు. అప్పుడు 2-3 రోజులు పిలిస్తే నేను ఏడ్చిన, మేడాలకి ఇట్లా చెప్పిన. అరే పెద్ద చిక్కే వచ్చింది అయితే. ఓకే, మీరు సరే ఓకే, పెద్దగా అయిన తర్వాత మీరు ఫస్ట్ వాడిన పాట ఏంది? అంటే అప్పుడు నార్మల్గా స్కూల్ తర్వాత ఒకటి అంటే నేను నార్మల్గా ఊర్లలో ఏంటంటే పనికి పోతాం కదా, సెలవులు ఉన్నప్పుడు మా మమ్మీతో పనికి పోయేదాన్ని నేను. నాటేయడం కానీ పత్తి కలిసడం అవి ఇవన్నీ వస్తాయి నాకు. మల్టిపుల్ టాలెంట్, ఈ పని ఆ పని పొలం పనులు అన్నీ వస్తాయి. వాటికి పోతుంటే అక్కడక్కడ ఊర్లో పాడతా అని తెలుసు. ఆల్మోస్ట్ స్కూల్లో నేను ఏమో పాడుతుందని తెలుసు. స్కూల్లో నేను లేకుంటే అసలు ప్రోగ్రామ్ చేయకపోతురు. అసలు ఒకవేళ ప్రోగ్రామ్ అయితే ఏం క్యాన్సిల్ చేయలేక మీరు పోకపోతే? నేను ఏదైనా మా స్కూల్ అకేషన్ ఉన్నప్పుడు నేను పోకపోతే ఇంటికి వచ్చి మరి తీసుకెళ్ళేటోళ్ళు. మేడం బాగా సపోర్ట్ చేసారు మా టీచర్స్ అయితే నాకు. ఇక అట్లా నేను పాడుతున్నాను తెలిసేసి అప్పుడు మా కరీంనగర్ జిల్లాలో ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసారు, కరీంనగర్ దూందామని. ఇక అప్పుడు మా ఇంటి పక్కన అక్క వాళ్ళు ఇట్లా చెప్పిరు, ఇట్లా ఆడిషన్స్ అవుతున్నాయి వెళ్తారా అంటే ఇక వెళ్ళిన సెలెక్ట్ చేసేసారు. ఓకే, సూపర్. చేసేసారు. అప్పుడు ఏమైందంటే అది షూట్ చేసేసారు నా ఎపిసోడ్ వరకు. షూట్ చేసారు అంత, అది నా ప్రోమో కూడా రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేసిన తర్వాత ఇక వాళ్ళకి ఏమైందో ఇక ఆర్థికంగా అట్లా ఇట్లా మేబీ తెలియదు ఇక నాకు. నాది రిలీజ్ చేసేసారు, ఆల్రెడీ టెలికాస్ట్ అయింది టీవీలో. నాది టెలికాస్ట్ అయిపోయిన తర్వాత కథ మాది ఆగిపోయింది ప్రోగ్రామ్.
అయిపోయినా కూడా దానివల్ల నాకైతే గుర్తింపు వచ్చింది, జస్ట్ ప్రోమో వల్లనే, ఒక ప్రోమో తోటే, ప్రోమో వల్లనే గుర్తింపు వచ్చింది. ఇక అట్లా అట్లా ఇక టీవీలో చూసి ప్రోగ్రామ్స్కి పిలిచేటోళ్ళం. ఇంట్లో అమ్మ కానీ తమ్ముళ్ళు కానీ నాన్న కానీ నా బిడ్డ ఎంత మంచిగా పాడుతుంది అని చెప్పి ఇట్లా అనుకుర్రా, లేకపోతే ఆడపిల్ల పాడుతుంది బయటకు పోవాల్సి వస్తుంది, కెమెరాల ముందు కూడా పాడాల్సి వస్తుంది అని చెప్పేసి ఇట్లా అని భయపడ్డారా? ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా కూడా భయపడతారు. అవును. మా నాన్న కూడా అప్పుడు మా అమ్మ సపోర్ట్ ఉంటుండే నాకు బాగా. మా నాన్న కూడా అసలు బయటకు పంపకపోతుండే అప్పుడు, అవసరమా అది ఇది అనుకుంటా ఇక అంటుండే. కానీ మా మమ్మీ సపోర్ట్ వల్ల వచ్చేసినాయి. చెప్తుంటే ఆయనకు కూడా అర్థమైంది. ఇప్పుడు ప్రజెంట్ నాది ఏదైనా ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది అదేనంటే మా నాన్ననే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నా బిడ్డ ఇట్లా టీవీలో వస్తుందని చెప్పుకుంటాడు. ఇప్పుడు ఊర్లలో మన చిన్నప్పుడు ఏంటంటే ఊరికి ఒకటే టీవీ ఉండేది, ఇంటి బయట పెడితే మొత్తం అందరం వచ్చి అక్కడ కూర్చొని చూస్తున్న రోజులు ఉండే. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏమైనా వస్తుంటే మీ నాన్న ఊరందరూ తీసుకొచ్చి కాలనీ వాళ్ళని, ఊరు మొత్తం కాకపోయినా కనీసం కాలనీ వాళ్ళని తీసుకొచ్చి ఫోన్ చేసి చెప్పుకుంటాడు అందరికి, నా బిడ్డ టీవీలో వస్తుంది చూడండి అని చెప్పేసి. ఓకే. ఫస్ట్ మీరు ఏ పాటతోటి అసలు అంటే ఫేమ్ రావడం అనేది ఏ పాటతోటి అసలు మీకు అంటే మంచి గుర్తింపు? ఫేమ్ అంటే నేను స్టార్టింగ్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసేదాన్ని, ఇప్పటికి కూడా చేస్తున్నా. కాకపోతే తర్వాత యూట్యూబ్లో చాలా సాంగ్స్ వాడినా, కానీ ఎక్కువ అయితే నేను రాసుకున్నా. మాది కరీంనగర్ కాబట్టి కరీంనగర్ పైన మీకు జాలు వారుతుంటాయి, అలా 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 వస్తుంటాయి మీకు కరీంనగర్ వాళ్ళకు. కరీంనగర్ పైన కరీంనగర్ పిల్లని రాని నేను ఒక సాంగ్ రాసి పాడిన నేనే. సూపర్. ఒక్కసారి జర మేము వినాలనుకుంటున్నాం మీకు. కరీంనగరు పిల్లనురా కరీంనగరు పిల్లను కండ్లకు కాటుక పెట్టినాను, కరీంనగరు పిల్లనురా ముడితే మాసిపోయే జాననురా ముడితే మాసిపోయే జాననురా మురిపెంగా విరిగినాను ముడితే మాసిపోయే జాననురా కరీంనగరు పిల్లనురా కరీంనగరు పిల్లను కళ్ళకు కాటుక పెట్టినాను కరీంనగరు పిల్లనురా మీ ఓళ్ళ మా ఓళ్ళను కలిపి మీ ఓళ్ళ మా ఓళ్ళను కలిపి నువ్వు నేను జతగూడుదాము మీ ఓళ్ళ మా ఓళ్ళను కలిపి కష్ట సుఖాలలో కలిసుండి కష్ట సుఖాలలో కలిసుండి కలు గంజగూడి తిందాము కష్ట సుఖాలలో కలిసుండి. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు అనుష గారు మీరు టోటల్గా? 60 వరకు వాడిన. 60 వరకు యూట్యూబ్లో అయితే. ఓకే. మీరు సొంతంగా రాసి పాడిన ఎన్ని ఉన్నాయి అందులో ఒక 5 అట్లా ఉంటుంది. 5 ఉన్నాయి. 5లో ఎన్ని హిట్ అయినాయి? హిట్ అంటే మాక్సిమం ఇదంటే ఊరు పేరు మీద ఉంది కాబట్టి ఎక్కువైతే కరీంనగర్ వెళ్ళిపోతుంది, ఎట్లా అంటేనే గుర్తుపడతారు మాక్సిమం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫోక్లో ఇంత వస్తున్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళ నుంచి మీకు మంచి అబ్బా చాలా బాగా వాడుతున్నావు అమ్మా నువ్వు అని చెప్పేసి ఇట్లా అంటే సీనియర్ రైటర్స్ ఉన్నారు ఫోక్ ఇండస్ట్రీలో, సీనియర్ సింగర్స్ కూడా ఉన్నారు, మిమ్మల్ని అప్రిషియేట్ చేసినవారు ఎవరన్నా ఉన్నారా? నేను స్టార్టింగ్లో అయితే ఒక సాంగ్ ఇందాక అడిగిరు కదా ఫస్ట్ సాంగ్ ఏదని, అన్న పొద్దుపోడు శంకర్ అన్న ఐడియా ఉంటుంది మీకు, బిఎంసి ఛానల్. ఆ అన్న నాకు అవకాశం ఇప్పించిండు ఒక ఫోక్ సాంగ్కి స్టార్టింగ్లో. అంటే ఆ సాంగ్ రీల్స్లో అట్లా చేసారు కానీ బయటికి రాలేదు అంతే. ఇంకోటి నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీలో రోహిణి ఒక సాంగ్ పాడింది కదా, ఫస్ట్ మీకే ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసిరని తెలిసింది, నిజమేనా? నిజం చెప్పాలి. అదేం లేదన్న, అట్లా వస్తే వదులుకుంటామా? ఏమో నాకు కుదరదు, కొంచెం బిజీగా ఉన్నా నేను, కంటిన్యూగా సాంగ్స్ పాడేది ఉంది అని చెప్పేసి. అట్లేం లేదు, ఏం రాలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి వాళ్ళ లేదు. ఎందుకంటే కొంతమంది డౌట్లు ఉంటాయి, డౌట్లు మనం ఇంటర్వ్యూ ద్వారా రివీల్ ఓపెన్ చేయాలి, వాళ్ళకి చెప్పాలని అంతే. అది ఏం లేదు, ఒకవేళ వస్తే మాత్రం వదులుకోను ఇట్లాంటి ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు భీమ్స్ ఉన్నాడు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్. చరణ్ అర్జున్ అన్న ఉన్నాడు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు. సరే ఒకప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ ఉన్నాడు అంటే అప్పుడు మనం చిన్నోళ్ళం కాబట్టి అవకాశాలు లేవు. ఇప్పుడు మీరు మంచి ప్రొఫెషన్కి వచ్చారు కాబట్టి ఇన్ కేస్ మీకు ఎలాంటి అవకాశం వచ్చినా కూడా ఆలోచించకుండా పోయి పాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారా? ఓకే, తప్పకుండా. సూపర్. అసలు ఇంకోటి ఏంటంటే మీకు చిన్నప్పుడు మీ 3వ క్లాస్లో మీరు వాడిన జెండా వందనకు 116 ఇచ్చిరని అన్నప్పుడు మిమ్మల్ని ఒక అబ్బాయి చూసి అప్పటి నుంచి చాలా సంవత్సరాలు ఫాలో అయ్యండంట, నిజమేనది? అంటే మీ సాంగ్కు ఫిదా అయిపోయిందంట తను, మిమ్మల్ని చూసి కాదు. అసలు ఏంటి ఇంత చిన్న వయసులో 3వ క్లాస్లోనే అసలు ఏంది అని చెప్పేసి తెలిసింది నాకు. మీరు ఇంటర్వ్యూకి వస్తారంటే కొంచెం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుని వచ్చాను అనమాట నేను, తెలుసుకుందామని. నిజమేనా? ఏమో అంటే నాకైతే చెప్పలేడు మరి, ఆలోచించి సమాధానం చెప్తారని సంథింగ్ రాంగ్ అంటే చెప్పండి. ఒకవేళ మీకు ఇబ్బంది అయితే ఎడిటింగ్లో తీసేద్దాం, కానీ ఒకవేళ నిజమేనా మిమ్మల్ని సాంగ్ విని మిమ్మల్ని ఒకరు ఫాలో అయ్యారంట చాలా సంవత్సరాలు? ఏం లేదు, అట్లయితే నాకు తెలిసి అయితే ఏం లేదు. ఓకే, అంటే మేబీ చెప్పలేకుండొచ్చు. మీరు ఎంతవరకు చదువుకున్నారు? మీరు
డిగ్రీ వరకు చదివారా? ఓకే, డిస్కంటిన్యూ. ఓకే, నో ప్రాబ్లం. ఏదేమైనప్పటికీ మనకంటూ కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సింగర్స్కి ఎక్కువ ఉంటారు, రైటర్స్ కంటే సింగర్స్కి ఎక్కువ ఉంటారు. ఫీమేల్ సింగర్స్ కంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టాలో మీకు ఫాలోవర్స్ మామూలుగా ఉండరు ఫీమేల్ సింగర్స్కు. అట్లా మీకు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీ సాంగ్స్ చూసి మిమ్మల్ని ఎవరన్నా ఇష్టపడుతున్నారని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇక చెప్తారు ఇక అది కామన్. ఏ ఫీల్డ్ అయినా మన ఈ ఫీల్డ్ అని కాకుండా ఏ ఫీల్డ్ అయినా కామన్. కానీ ఇక అది ఉంటుంది, కొంతమందికి ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఎట్లాంటి వాళ్ళు కావాలి ఏది అని మనకు ఉంటుంది కదా, ఒకటి ఏమంటారు. ఓకే, మనకు ఎట్లాంటి వాళ్ళు కావాలని ఉంటుంది కదా, మీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి? మీకు మీరు ఏమనుకుంటారు? హైటా, పర్సనాలిటా, లేకపోతే ఫినాన్షియల్గా స్టేటస్ బాగుండాలన్నా, చదువుకున్నాడు కావాలన్నా, ఎట్లా మీ ఇన్నర్ ఫీలింగ్ ఏముంది? నేను నా ఫ్యామిలీని చూసుకున్నట్టు ఆయన ఎవడో చూసుకోవాలి, అది కామన్. అంతకు మించి ఇంకేదో ఉంటుంది. ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, నన్ను మా అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలనేది కామన్. అంతకుమించి ఏదో ఉంటుంది ఇంకా. అంతకుమించి అంతే ఏముంది, అందరు చెప్పినట్టు ఇక బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, నాకేంటంటే డబ్బులు లేకపోయినా పర్లేదు, మంచిగా చూసుకోవాలి అంతే. అంతే అన్ని సిచ్యువేషన్లలో, ఏ సిచ్యువేషన్లో అయినా సరే. ఓకే, మంచిగా చూసుకోవాలి, డబ్బు లేకపోయినా పర్లేదు, ఏ సిచ్యువేషన్లో మంచిగా ఉండాలి. అయితే లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? దేనికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు? అరేంజ్డ్ అయితే బాగుంటుంది, కానీ లవ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, బాగుంటుంది. ఒకవేళ లవ్ చేసినా కూడా నేను మా అమ్మ నాన్నని ఒప్పించే చేసుకుంటా. మా వాళ్ళని వాళ్ళోళ్ళు అందరు ఒప్పుకునే చేసుకుంటా. ఓకే, అయితే ఏదో కొంచెము అటు ఇటుగా దాస్తున్నట్టు లవ్ ఎవరికైనా ఉంటుంది. సూపర్. టైం వచ్చినప్పుడు బయటపడుతుంది అన్నీ. ఇప్పుడు ఆ టైం ఏదో ఇప్పుడు వచ్చింది అనుకుందాం. మీ కలర్ రాకుమారుడు ఎక్కడ ఉండు, ఏం చేస్తుండే? మన ఇంటర్వ్యూ తోటే కొంచెం ప్రేక్షకులకు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకైనా చెప్పే అవకాశం ఉంటుంది కదా. అంటే కొందరు పడేటోళ్ళు ఉంటారు, కొందరు పడనోళ్ళు ఉంటారు. ఓకే, ఆయన పేరు చెప్తే ఆయన కన్నా ముందు సీరియల్ ఎవరన్నా ఉన్న? అట్లేం లేదు, కానీ అట్లేం లేదు, కానీ చెప్తా, ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఓకే, ఇంకెక్కువ కూడా నేను బలవంతం పెట్టదలుచుకోలేదు. ఇన్స్టాగ్రామ్లో మీరు ఒకటి బాగా సాడ్ సాంగ్ ఒకటి పాడారు. అసలు అంటే అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? ఇక సిచ్యువేషన్ అంటే చాలా పెద్ద స్టోరీ అది. షార్ట్ కట్లా, స్వీట్ అండ్ షార్ట్గా ఒక 2 ముక్కలు చెప్పి ఆ పాట మీరు మీ నోటితో పాడండి. ఏముంది, అన్నదమ్ములు అనగా భూములు పొలాలు పంచాయతీలు ఉంటూనే ఉంటాయి. అవును, కామన్. సేమ్ మా పెద్ద నాన్నలు మమ్మీ పేరు మీద ఇందిరా మిల్లు వస్తే వాళ్ళు ఇవ్వకుండా తీసుకున్నారు. ఆ ఇందిరా మిల్లు మాది మాకు ఇవ్వండి అంటే పొలం ఇస్తలేరు, ఇల్లు ఇస్తలేరు. అట్లానే మేము ఒక 2-3 years వరకు కూడా మా పాతిళ్ళు ఉండే ఆ ఇంట్లో ఉన్నాం. అది కాకుండా ఇంకా వేరే ఊర్లో రెంట్కి కూడా ఉంటే ఆ రెంట్ కాడ వచ్చినా కూడా గొడవ పెట్టేటోళ్ళు, వాళ్ళని ఉంచుకోవద్దు, వెళ్ళగొట్టరు అది అని చెప్పేసి చెప్తే ఇక డబ్బులు ఉన్న వాళ్ళు అది ఇది అని చెప్పేసి వాళ్ళు కూడా అందరు వాళ్ళకే సపోర్ట్ చేసేటోళ్ళు. అట్లా అని చెప్పేసి ఆ ఇళ్ళకి వెళ్ళి కూడా వెళ్ళగొట్టిరు. అంటే నవ్వుకుంటే చెప్తున్నా అంటే అదే అర్థమవుతుంది. అసలు అది దిగమింగుకొని బయటికి ఇక ఇప్పుడు ఏడిస్తే అది రాదు కదా అనే ఒక ఉద్దేశంతో నవ్వుకుంటూ చెప్తున్నట్టు అర్థమవుతుంది. అప్పటి నుంచి నాకు కసి ఉండేది, వాళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలని చెప్పేసి. ఒకవేళ టెలికాస్ట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఉండే. ప్రజెంట్ అయితే మా వాళ్ళకి అప్పటి నుంచి అయితే నాకు మా అమ్మ నాన్నకి సొంత ఇంట్లో ఉంచాలి, నేను ఇంకా కట్టించిన ఇంట్లో ఉంచాలని చెప్పేసి ఉండే నాకు స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 1 year అవుతుంది ఇల్లు మొదలుపెట్టి. ఈ 2-3 daysలో అది కూడా అయిపోయింది. రేకులు వేసేసినాం, అంటే బిల్డింగ్ అని కాకుండా ఉన్నంతలో, మొత్తమే లేదనకుండా ఉన్నంతలో నాకు ఎంతైతే అమౌంట్ ఫైనాన్షియల్ ఎంత సెట్ అవుతుందో అంతలో ఉన్నంతలా ఒక 2 rooms అయితే వేపించిన, 3 rooms వేపించిన. మీరే కర్త కర్మ క్రియ మీరే అని చెప్పి ముందుకు నడిచారు. తమ్మ నాన్న అందులో గృహప్రవేశం చేసి అందులో చూసుకోవాలని అనుకుంటారు. తమ్ముళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? తమ్ముళ్ళు పెద్దోడు డిగ్రీ అయిపోయింది, చిన్నోడు 10th అయిపోయింది, ఇంటర్. ఇప్పుడు తమ్ముళ్ళది ఎట్లుంటుంది సపోర్ట్? అక్క ఇట్లా అనుకుంటారు, అట్లా అనుకుంటారు, మన చుట్టాలలో కానీ ఊర్లో కానీ ఇట్లా అనుకుంటారు అని? ఏం లేదు అసలు, ఎవరు చిన్నప్పుడు ఉంటుండే, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు అట్లా ఎవరు ఏమన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు అసలు. ఎందుకు నీకు నిన్ను చూసుకునేది మేమా వాళ్ళంటే నీకేంది? వాళ్ళే ఇంకా నా గురించి ఎవరైనా ఏమన్నా మాట్లాడితే వాళ్ళే గొడవ పెట్టుకుని వస్తారు. సూపర్, అట్లా ఉండాలి సపోర్ట్. నిజంగా అదే వాస్తవం అన్న, ఎందుకంటే అనేటోళ్ళు ఎవరు మనకు పెట్టరు. అవును, మనల్ని చూసుకోరు. అన్నట్టు మంచిగా ఉన్నప్పుడు దగ్గరికి వస్తారు, ఏం లేనప్పుడు వాళ్ళే మనం దగ్గరికి పోయినా కూడా పట్టించుకోరు. అవును, ఇప్పుడు మనకు స్టేటస్ బాగుందంటే ఆటోమేటిక్ అందరు బంధువులు అవుతారు. రూపాయలు లేనప్పుడు బంధువులు కూడా శత్రువులు అవుతారు. అది కామన్ సొసైటీలో. అది మస్తు చూస్తున్నా నేను ఈ మధ్య, నాకు బాగా అర్థమవుతుంది అది. అవునా? దగ్గర నుంచి చూడొచ్చు ఇలాంటివన్నీ మీరు. అంటే ఇల్లు కడుతున్నా కదా, అంటే కొన్నిసార్లు ఏంటంటే మనీ సెట్ కావు. సెట్ కాక నేను తర్వాత ఇస్తాను అడిగినా కూడా అసలు
ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, అంటే వాళ్ళు ఇస్తా అని మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, ఇట్లా చాలా ఎదురైనాయి నాకు. అంటే దీనివల్ల ఇది జరగడం కూడా మంచికే మనకి, ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా మనోళ్ళు ఎవరు, మనకు కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు మనకి అండగా ఉంటారు తెలుస్తుంది అది. అవునవును, అర్థమవుతుంటుంది. ఇప్పుడు మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా, నేను ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ అనేది చేస్తూ ఉంటాను అని చెప్పేసి అన్నారు కదా, మీరు అంటే మీ కరీంనగర్ సరౌండింగే వెళ్తుంటారా లేకపోతే లాంగ్ అవుట్డోర్ కూడా వెళ్తూ ఉంటారు? 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ ఇట్లా వెళ్ళి? నిజంగా చెప్పాలంటే నేను ఉండే సిటీ హైదరాబాద్లోనే ఉంటా. అవునా? ఓకే, హైదరాబాద్లోనే ఉంటా. కరీంనగర్ వాళ్ళు నాకు తక్కువ తెలుసు, అంటే హైదరాబాద్లో ఎక్కువ తెలుసు అయితే మీకు. హైదరాబాద్ వాళ్ళు తెలుసు, కరీంనగర్లో తక్కువ. ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు అవుట్డోర్ మీరు ఇట్లా షూట్కి వెళ్ళినప్పుడు 2 days 3 days కూడా పడుతుంది ఒకసారి, ఎందుకంటే ట్రావెలింగే 1 day పోద్ది, మళ్ళీ రిటర్న్ ఒక 1 day పోద్ది, అక్కడ ఒక 1 day స్టే చేయాల్సి వస్తుంది. అంటే అక్కడ సపోర్ట్ ఎట్లుంటుంది మీకు? ఈవెంట్స్ ఎవరైతే ఈవెంట్ మేనేజర్ ఉండో ఆయన సపోర్ట్ కానీ, మీ కో ఆర్టిస్టులు కానీ ఎట్లా ఉంటుంది సపోర్ట్? కో ఆర్టిస్టులు అంటే అందరు బాగానే ఉంటారు, మ్యాక్సిమం అందరు బాగానే ఉంటారు. కానీ అక్కడ ఫెసిలిటీస్ అంటే కొన్ని దగ్గర ఏసీ రూమ్స్ ఉంటాయి, అన్ని గ్రాండ్గా ఉంటాయి. కొన్ని దగ్గర లేని దగ్గర అడ్జస్ట్ అవ్వాలి ఫుడ్ కానీ. ఇక కొన్ని ఆంధ్ర ఉంటుంది, అక్కడ ఫుడ్ వేరు ఉంటుంది, మన ఫుడ్ వేరు ఉంటుంది. ఇక కొన్ని కావాలంటే కొన్ని సర్దుకుపోవాలి కదా. ఇప్పుడు ఏసీ రూమ్లలో ఉన్నప్పుడు ఓకే బాగుందిరా నాయన మమ్మల్ని మంచిగా చూసుకుని అనిపిస్తుంది. ఓసారి ఏముండవు, ఏదో తెలిసిన ఒక ఇంట్లో ఉండి ఇంట్లో స్టే చేయండి అమ్మా, పొద్దున్నే మనకు ప్రోగ్రామ్ ఉందని అంటారు కదా, ఏంద్రా నాయన నాకు ఈ బాధ అని ఎప్పుడన్నా అనుకుంటారు. మన మనిషి నైజమే అది, అంతే కదా. అంతే. మంచిగా ఉన్నప్పుడు ఏవి గుర్తురా, మంచిగా ఉన్నప్పుడు అరే మంచిగా ఉందని మనం చెప్పాం కానీ, అవును, చెడ్డ ఉన్నప్పుడు మనకు అనుకూలంగా లేనప్పుడు అయితే ఖచ్చితంగా నిందిస్తాం, చెడునే ఎక్కువ చెప్పుకొని తిరుగుతుంటాం. అవును అవును, మంచి చేసిందంతా మర్చిపోతాం. ఇంకోటి, ఇప్పుడు ఈ సొసైటీలో జనరల్గా ఏంటంటే అమ్మాయిల మీద ఈ మధ్య కాలంలోనే 1 year లోపు అయితే దాదాపు ఎంతోమంది అమ్మాయిలు 4 ఏళ్ల పాప నుంచి దాదాపు 20 ఏళ్ల పాప వరకు కూడా ఎన్నో అఘాయిత్యాలకు లోనే చనిపోయిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వీటిని బేస్ చేసుకొని నీకు ఎప్పుడన్నా బాధ అనిపించి మీ సొంతంగా రాయడం కానీ పాడడం కానీ ఏదన్నా ఉందా పాట? అంటే ఈ సిచ్యువేషన్ అయితే నేనేం రాయలేను కానీ వేరే అన్న వాళ్ళు రాసిన పాటలు అయితే పాడుకునేదాన్ని స్టేజ్ల పైన కానీ పాడుతుంటా. ఒక్క పాట అందులోంచి. ఓకే. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. కన్నీళ్ళింకెన్నాళ్ళే చెల్లెలా, ఎదురు తిరగవేమే పులి పిల్లలా. బుడి బుడి అడుగుల నా బంగారు తల్లులను, చిటిపొటి పలుకుల నా చిన్నారి చెల్లెలను, పసి వయసని తెలిసి పగబట్టిన కామాందుల క్రూరంగా ఆ చెల్లిని ఘోరంగా చెరచిన. ఎన్నెన్ని ఘోరాలో ఎన్ని బలిదానాలమ్మా, ఈ పురుష సమాజంలో బలి పశువే నీవమ్మా. బా, అసలు నిజంగా ఒక చెల్లి ఒక అక్క ఉన్న ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం విలువ తెలుస్తుంది. ఎవరు కొంతమంది మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లల విలువ తెలియదు. వాళ్ళ పెరిగిన విధానం కావచ్చు, తిరుగుతున్న సొసైటీలో చుట్టూ ఉన్న వాతావరణం కూడా కావచ్చు, రోడ్డెమ్మటి పోతుంటే 4 రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ నా తోబుట్టు ఈ విధంగా పోతుంటే నేను ఇట్లా అనకూడదు కదా అనేది అంత. ఈ మొత్తం బాయ్స్ని కూడా అనొద్దాను, అమ్మాయిలు కూడా. అంటే నేను ఒక అమ్మాయిని ఉన్న ఇట్లా చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. అమ్మాయిలు కూడా మ్యాక్సిమం వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ మాట్లాడే విధానం కానీ ఈ కాలంలో అయితే మరీ ఎక్కువైనా చెడిపోయి టెక్నాలజీ తగ్గట్టుగా వాళ్ళు ఉంటున్నారు. అవును, ఉన్నారు కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మరి ఇప్పుడు ఏమంటారు, సగం బట్టలు వేసుకుంటే ఎవరైనా చూస్తారన్న. ఇప్పుడు నేను అంటున్నాను కాదు, మనం ఇప్పుడు సాంప్రదాయంగా ఉంటే ఎవరైనా కూడా అరే మంచిగా ఉంది నా అమ్మాయి అని అంటారు. అవును, అంటే డ్రెస్సింగ్ మీద కూడా కొంచెం ఉంటుంది. అవును, మొత్తం వాళ్ళని కూడా నిందించడం కరెక్ట్ కాదు కదా. ఓకే, సూపర్. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో, ఎందుకంటే మొత్తం అబ్బాయిలు అనడం కాదు, మాలో కూడా కొంచెం అనేది మిస్టేక్స్ ఉంటాయి. అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా ఒక సైడ్ చూసి మనం డిసైడ్ కావడం, జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఈ మీ సమాధానంతో. అట్లనే మీరు బండి సంజయ్కి పాట పాడిరు అనుకుంటా, పాడినప్పుడు అంటే ఈ సాంగ్ ఓవర్ వాటర్ అని చెప్పేసి బండి సంజయ్ అన్న మిమ్మల్ని అడగడం కానీ అట్లా అనిపించిందా? మాట్లాడి మేము అంటే అంతకుముందు అన్న ఒక యాత్ర చేసిన ఉండే బండి సంజయ్ అన్న, అప్పుడు వెళ్ళినా నేను. ఇక మాది కరీంనగర్ కదా, ఇక
అప్పుడు పక్కనే ఉండేటోడు అన్న, మేము పాటలు పాడుతుంటే ఒకటే స్టేజ్ పైన. మా అన్న మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. అక్క అంటాడు, అనుష అక్క అంటాడు. నువ్వు తమ్మి అంటావా? ఏమో అమ్మో అయ్యాలు పెద్దోళ్ళు అన్న అంట అంతే. అన్న ఓకే. ఏ పాట ఒకసారి గుర్తు చేసుకుందామా? ఓకే. కరిమీనగరం దారంట, కమలం పువ్వు జోరంట, మలుపుకు గెలుపుకు పోరంట, సంజయ్ అన్నదే గెలుపంట, బరిగీసి నిలవాలోయ్ కరిమీనగరం తమ్ముడా, కాషాయం మనదేరో హిందూ తత్వం మునగాడ, జై జై మాత భారత్ మాత జనగల మన జై వందే మాతరం, జై జై బండి కమలం బండి కాషాయం జెండా మనదండి, తొడగొట్టి పడగొట్టాలోయ్ బండి బలం చూపెట్టాలోయ్, కరిమీనగరం దారంట, కమలం పువ్వు జోరంట, ఇది మలుపుకు గెలుపుకు పోరంట, సంజయ్ అన్నదే గెలుపంట. సూపర్. అసలు ఈ పాట వింటుంటే నాకే ఇట్లా అవుతుందంటే, సంజయ్ అన్న ఏమన్నాడు అసలు? ఏం కాంప్లిమెంట్ ఏమి ఇచ్చిండు మీకు అసలు? బాగా నా అక్క అన్నాడా, లేకపోతే ఈ పాటతోటి నాకు అసలు తెలియని జోష్ వచ్చింది అన్నాడా, ఏమన్నాడు అసలు? అట్లేం లేదు, మంచిగా వాడిన అక్క అంతే. సింపుల్ ఒకటే మాట, షార్ట్ అండ్ షీట్. అంటే వాళ్ళు పెద్ద 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 పనులలో ఉంటారు. వాళ్ళు జస్ట్ నవ్వుకుంటా పలకరించినా మనకు హ్యాపీగా అనిపిస్తుంది. అవును. ఒకటి, ఈ సాంగ్కు మీకు ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత? నాకు ఒక ఫిగర్ తెలిసింది ఇంత అని చెప్పేసి, మీరు ఏం చెప్తారో చూస్తా. అంటే సాంగ్ అంటే యూట్యూబ్లో నేను బాగాలేదు అది, కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ పైన అయితే వాడినాం. మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద ఏంటంటే ప్రోగ్రామ్కి ఇంత అన్నట్టు ఉంటుంది అంతే. అంటే పర్సనల్గా మీరు ఇంత అమౌంట్ నీకు నాకు నచ్చిందమ్మ పాట చాలా బాగా పాడినావు అని చెప్పేసి మీకు సపరేట్గా మళ్ళీ ఇంత అమౌంట్ ఇచ్చిన? లేదు, అట్లేమీ లేదు. ఏం లేదా? ఏమో ఆ అమౌంట్ తోటి ఇల్లు కట్టని తెలిసింది. నేను అట్లా ఇస్తే చెప్పుకుంటా, నేను అట్లా ఇస్తే చెప్పుకోవడానికి నాకు ఇబ్బంది లేదు. అంతే అంటారా? ఓకే. ఇప్పటివరకు మీరు చాలా సాంగ్స్ పాడారు, ప్రోగ్రామ్స్ కూడా ఈవెంట్స్ కూడా చేస్తున్నారు కదా. జనరల్గా మీకు మంత్లీ ఎంత వస్తుంది? ఒక 5 lakhs వరకు వస్తుంది? అంతేం రావు. అంటే ఒక 0 తగ్గిద్దామా? అంతేం రావు, కానీ నా ఖర్చులకు సరిపోను, నా ఫ్యామిలీని చూసుకోవడానికి అంత అయితే సరిపోతుంది. ఓకే. అంటే ఇంత అని చెప్పలేను, ఎందుకంటే ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్స్ ఉండవు. అవును. ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్లలో ఉంటాయి, మళ్ళీ బోనాల సీజన్, వినాయక చవితి, ఎప్పుడంటే సీజన్ని బట్టి. అవును. ఇప్పుడు బోనాల సీజన్ అన్నారు కదా, బోనాలది మీద ఒక పాట నేను విన్నా, ఒకసారి అది కూడా గుర్తు చేసుకుందాం. ఓకే. రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు, అడ్డేడడ్డేడెల్లమ్మకు అల్లిన దండాలెల్లమ్మకు, మానడు మానేడెల్లమ్మకు మల్లిన మల్లేలెల్లమ్మకు, తిగవారే తిగవారే అమ్మరేనుకో నాయరేనుక, ఏమేమి తిగవారే అమ్మరేనుకో నాయరేనుక, నీ బోనాల పండుగొస్తే అమ్మరేనుకో నాయరేనుక, మా పల్లంతా తిగవారే అమ్మరేనుకో నాయరేనుక, అబ్బబ్బ నా తల్లి ఎల్లమ్మరాయే ఎల్లమ్మరాయే, ఎల్లమ్మ నీకు మా బోనాలతోని గానాలతోని ఎల్లో నా తల్లి, రామ రామ ఎల్లమ్మకు రాముల పరిశానెల్లమ్మకు. మీ వాయిస్ వింటుంటే మీ ప్రతి పాట నార్మల్గా మాట్లాడుతున్నా పాడుతున్నా నాకు ఒక సింగర్, ఇప్పుడు మన మధ్యలో లేరు యాక్చువల్గా సింగరు, శృతి. ఫోక్ ఇండస్ట్రీలో చాలా మంచి సింగరే, ఫేమస్ సింగర్. మిమ్మల్ని చూస్తుంటే మాత్రం యాస్టీజ్గా అంటే పైకి నవ్వుకుంటూ చెప్పాలనిపిస్తుంది, ఎందుకంటే మిమ్మల్ని పోలిన వ్యక్తి ఇంకొకరు ఉన్నారని. కానీ మన మధ్యలో లేకపోవడం వల్ల అయితే బాధపడుతున్నాం. మీకు వాళ్ళతో ఏమైనా పరిచయం కానీ బాండింగ్ ఏమైనా ఉందా శృతితోటి? అంటే తెలుసు అమ్మాయి, కానీ పరిచయం లేదు, ఫేస్ టు ఫేస్ అయితే పరిచయం లేదు, ఎప్పుడు కలవలేదు. ఓకే. వాళ్ళ ఫ్రెండ్ చిక్కి ఉంటుంది, ఇద్దరు చిక్కి అయితే మా ఫ్రెండే, తెలుసా పిల్ల. ఓకే. అంటే మీకు ఫోన్ చేసిందా చిక్కి, అట్లా తనది ఇలా జరిగింది అని చెప్పేసి? అప్పుడు ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది నాకు, కానీ ఆ పిల్లకి నేను ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన, కానీ అప్పుడు అంటే వాళ్ళు మనం ఇంత దూరం ఉన్న వాళ్ళమే ఇంత బాధపడుతున్నాం, వాళ్ళు అంత కలిసి క్లోజ్ ఫ్రెండ్స్ కదా, రెస్పాండ్ కాలేదు అమ్మాయి, బాధలు ఉంది అప్పటికే. అవును. ఏంటంటే తనకు సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తితోటే పెళ్లి కావడం, పెళ్ళి అయిన కొద్ది రోజులకి తను అట్లా జరగడం అనేది, అట్లా చూసిన తర్వాత ఈ లవ్ మ్యారేజ్ల మీద కానీ సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తుల మీద కానీ అమ్మ ఇలాంటివి మనం చేయకూడదు అని అట్లా ఏమన్నా ఆలోచన వచ్చిందా? అట్లాంటి చేయడం అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో పరిచయం అయిన వ్యక్తితోటే తను లైఫ్ పార్ట్నర్గా తీసుకుంది తను.
తెలుసుకోవాలి వాళ్ళ గురించి. ఇప్పుడు మన అమ్మ నాన్న చేస్తారు, గొడవలు అనేవి ఎందులోనే ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఎందులోనైనా ఉంటాయి. కానీ ఆ పిల్ల అనొద్దు కానీ నాకు తెలియదు ఎక్కువ ఆ పిల్ల గురించి అయితే. కానీ వీళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకోరంట, అప్పటి వరకు ఒప్పుకున్నంట. కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు చేసుకుంటే బాగుంటుండే అనేది నా ఒపీనియన్. ఒప్పుకుర్రు, మళ్ళీ ఎందుకో వాళ్ళు టైం పెట్టిరంటే ఆ టైంలోపే వీళ్ళే చేసుకున్నంట. వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, అప్పటి వరకు ఆగి చేసుకుంటే అయిపోతుండే అనేది నా ఒపీనియన్. ఓకే సార్, ఇందులో నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఓకే తను మన మధ్య లేదు, బాధాకర విషయమే. మీ వాయిస్ మీ ఫేస్ తనకు రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి నేను అనడం కాకుండా ఇంతకుముందు గతంలో ఎవరన్నా మీతో అన్నారు అట్లా? సేమ్ మీ ఫేస్లు దగ్గరకు ఉన్నాయి, మీ వాయిస్లు అని చెప్పేసి అట్లా శృతిది నీది దగ్గరకు ఉంది అని చెప్పి లేదా? ఓకే, నీకని అనిపించిందా మా ఇద్దరు ఫేస్లు దగ్గరకు ఉంటాయి, వాయిస్లు సేమ్ ఉంటాయి అని చెప్పేసి? ఫేస్ ఏమో వాయిస్ అయితే బేస్ ఉంటాయి కదా అనుకున్నా. సేమ్. ఇంకో నీవు కూడా అబ్జర్వ్ చేసినావో లేదో, మీ ఇద్దరు స్మైల్ కూడా సేమ్ ఉంటుంది, శృతిది మీది సేమ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా తనను కూడా మనం గుర్తు చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే, కళాకారులకు ముఖ్యంగా ఫోక్ ఇండస్ట్రీలో గద్దరన్న అంటే చాలా దగ్గర వ్యక్తి. ప్రతి కుటుంబంలో ఒక అన్న లాంటోడు, ఒక పెద్ద కొడుకు లాంటోడు. గద్దరన్న చనిపోయినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? అంటే తాత అని పిలుస్తాను నేను. ఆయనకు నాకు ఎక్కువ అంటే అనుబంధం ఏం లేదు. ఒక 2 స్టేజ్ల మీద ఏమో కలిసి ప్రోగ్రామ్ చేసినాం అంతే. మాట్లాడిరా? మాట్లాడినా. ఎట్లా మాట్లాడతారు? మాట్లాడినామని అప్పుడు ఇక అంటే ఆయన ప్రోగ్రామ్ బిజీలా అట్లా ఉండే. అవును, ఇంకా మెయిన్ ఆయననే కాబట్టి కొంచెం అడావుడు ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మాట్లాడలేకపోయినప్పుడు అయితే. ఆయనతో మాట్లాడిన ఫస్ట్ మాట ఏమైనా గుర్తుందా? బాగున్నావు తాత అన్నావా లేకపోతే ఏమన్నావు అసలు? అంటే బాగున్నారా అని అడిగి ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఓకే, ఉంది ఇప్పుడు మీ ఫోన్లో ఉంది. ఓకే, గద్దరన్న పాటలు ఏమన్నా మీకు గుర్తున్నాయా? ఆయన వాడిన పాటలు ఉన్నాయా? ఏదన్నా గుర్తుంటే ఒక్కటి? చాలా ఉన్నాయి కానీ అందులో నాకు ఆయన వాడిన దాంట్లో ఇష్టమైన పాట అంటే ఒక 2 ఉన్నాయి. నిండు అమాస నాడు, ఇంకొకటి పొడుస్తున్న పొద్దు. అబ్బా, 2 హిట్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్, మామూలు సూపర్ డూపర్ హిట్స్ అవి, ఎవర్ గ్రీన్ హిట్స్ అవి. ఏది వాడినా ఓకే, హ్యాపీ. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినా నీ ఓలచ్చ గుమ్మడి, అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిల వాడయ్య పోతే ఓలచ్చ గుమ్మడి, బట్టలల్లా చుట్టుకొని ఓలచ్చ గుమ్మడి, బాయిల వాడయ్య పోతే ఓలచ్చ గుమ్మడి, గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి, సెల్లెదానమియ మందో ఓలచ్చ గుమ్మడి, నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి, ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి. సూపర్. ఆయనది ఇంకొకటి అదేదో ఫేమస్ సాంగ్ కూడా ఒకటి ఉంటుంది. కాకపోతే నేను ప్రొఫెషనల్ సింగర్ని కాదు కాబట్టి నాకు అది గుర్తు రావట్లేదు. మన సాయి చంద్ అన్న చనిపోయినప్పుడు కూడా తీరని లోటు. ఎందుకంటే ఎక్కడ స్టేజ్ ప్రోగ్రాంలు అయినా వీళ్ళంతా ముందుండి నడిపించిన వాళ్ళు, ఉద్యమకారులు వీళ్ళు. అసలు ఎంతోమంది ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాము. సరే, వీళ్ళు ఈ మధ్య కాలంలో పోయినప్పటికి కూడా సాయి చంద్కు సంబంధించి మీకు ఏదన్నా పరిచయం కానీ, మీరిద్దరు ఆయన పాడిన పాటలు మీరు ఏమైనా పాడుకున్నాయి కానీ? అన్న పాడిన పాటలు పాడినాను కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను అన్నను ఒక్కసారి కూడా డైరెక్ట్ కలవలేదు. సిచ్యువేషన్ రాలేదు. వస్తుంది అనుకున్నా ఫ్యూచర్లో, కానీ ఈ లోపే అయిపోయింది. ఇప్పటికి ఆయన పాట ఒకటి ఏదో శివుని సాంగ్ ఏదో ఉంటుంది కదా, మీకు ఐడియా ఉందా? రాతి బొమ్మల్లో. అది ఇంకా రెగ్యులర్గా అయితే అన్న రాసిన సాంగ్, అమ్మ సాంగ్ వాడుకుంటాం మేము ఎప్పటికీ. అవునా? ఒకసారి. ఓకే. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా, నవమాసాలు మోసిన భారం అనుకోదేనాడు, పురుటి నొప్పుల బాధను తన ఇష్టంగా భరించును, నెత్తుటి గుడ్డగా నిన్ను చూసి గుండెల బాధను తొలిచేసి, నెత్తుటి గుడ్డుగా నిన్ను చూసి గుండెల బాధను తొలిచేసి, మలమూత్రాలను కడిగేసి మల్లె
పువ్వుగా నిన్ను చేసి అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెలమణి దీపం మన కన్న తల్లిరా. బా నేను అమ్మ సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటా. మా మదర్ మిస్ అయిపోయి ఒక 4 years అవుతుంది. నాకైతే అమ్మ కళ్ళ ముందు మెదిలింది అసలు మీరు పాడుతుంటే. ఇది ఇంకా చాలా బాగుంటుంది అన్న సాంగ్. కానీ నేను ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల వాయిస్ దెబ్బతిన్నది. మిస్టేక్స్ ఉంటే మా కోసం మీరు కష్టపడి సవరించుకొని మరీ పాడుతారు అని చెప్పేసి నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే టైంకి మీకు నిద్ర ఉండదు, ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంటుంది, ప్రోగ్రామ్స్, సాంగ్స్ పాడడము, ఇంటర్వ్యూస్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. కాబట్టి మా కోసం మీరు రిస్క్ చేసి పాడుతారు కదా, మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు. ఫస్ట్లో ఒకటి లాస్ట్లో మాట్లాడుకుందాం అన్న కదా. ఇప్పుడు నాన్నది ఏదో ఇప్పుడు భూతగాథలు అయినాయి, గొడవలు అయినాయి, దగ్గర వాళ్ళ దూరం అయ్యారని చెప్పేసి అన్నారు కదా. నాకు ఒక విషయం తెలిసిందనమాట, నాన్నగారి మీద కేసు కూడా అవ్వడము తను అలా అని చెప్పేసి. అంటే కేసు వరకు వెళ్ళాల్సిన అవసరం అంటే మొత్తం ఇంట్లో వాళ్ళేనా దానికి కారణం? మా పెద్దనాన్నలే. ఓ సొంతం పెద్దనాన్నలు అంటే నాన్న తరపున అమ్మ తరపున? నాన్న తరపున. ఓకే. నాన్న వాళ్ళు 3 అన్నదమ్ములు. ఇక వాళ్ళిద్దరు సమానంగా పంచుకోరు. మా నాన్న చిన్నోడు, వాళ్ళిద్దరు పంచుకోరు, చేసుకుంటారు. మా అమ్మ పేరు మీద ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తే అప్పుడు ఇక వాళ్ళే తీసుకురాదు. మేము మా నాన్న సోలాపూర్లో ఉంటుండే. అప్పుడు మేము సోలాపూర్లో జాబ్ చేస్తుండే. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తుండే. అప్పుడు ఏమైంది, ఉమ్మడి కుటుంబం ఎట్లుంటది ఇక అప్పుడు ఏంటంటే మా అన్నలే కదా అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారు, ఇల్లు వచ్చిందిరా పోతుంది రాదు అని చెప్పేసి అన్నారు కట్టపోతే. మా నాన్న తర్వాత కట్టుకుంటా అన్న కూడా వాళ్ళు కట్టకపోతే పోతుంది అన్న తర్వాత ఇక టెన్షన్ ఉంటుంది కదా అన్న ఎవరికైనా. సరే అయితే కట్టండి అని చెప్పేసి అప్పుడు ఏంటంటే మొత్తం డబ్బులు కూడా వాళ్ళు పెట్టినే కాదు, నిర్మితి కేంద్రం నుంచే వస్తాయి. ఇందిరమ్మ ఇల్లు అంటే సగం గవర్నమెంట్ ఇస్తుంది. ఇక అవి చిట్టీలు మా మమ్మీ పేరు మీద వచ్చింది కాబట్టి సంతకాలు పెట్టితే తీసుకొచ్చిరు, కట్టేసారు. కానీ అటాచ్ చేసి కట్టుకురు, వాళ్ళ కోట్రస్ మా కోట్రస్ అటాచ్ చేసి కట్టుకురు. వచ్చినాక ఇవ్వమంటే ఇక దానివల్ల గొడవలు ఇప్పటి వరకు కూడా. ఓకే. అంటే కేసు పెట్టి అంత ఇల్లు కోసమే కేవలం మా నాన్న మా ఇల్లు ఆస్తి ఇప్పటికీ జడ్జిమెంట్ మా మమ్మీ పేరు మీద ఉంది, మా పేరు మీద ఉంది. ఇల్లు మాకు కావాలి అని చెప్పేసి పోతుంటే అమ్మను నాన్నను తమ్ములను కొట్టిరు. కొట్టి వాళ్ళే రివర్స్ లో రేప్ కేసు పెట్టిరు నాన్న పైన. ఆస్తి కోసం కొట్టి మరి రివర్స్ రేప్ కేసు పెట్టిరు. రేప్ కేసు పెడితే నాన్న ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాడు కోర్టు చుట్టూ. వాయిదాలకు వెళ్ళాల్సిందే కదా. ఓకే. అప్పుడు మీకు బాధ అనిపించలేదా, ఏంది మా నాన్న తప్పు వాళ్ళది పెట్టుకొని మా నాన్నని కొట్టి మా నాన్న మీద రేప్ కేసు అని? మస్తు కొట్లాడినాం, ఇప్పటికి కూడా ఇంకా అయితేనే ఉన్నాయి గొడవలు. ఇప్పుడు రీసెంట్ ఇల్లు కూడా కట్టేసినాం ఆల్రెడీ. వాళ్ళ మీద కోపంతోనే ఇల్లు కూడా కట్టించేసిన. కోపంతో అది గ్రేట్ అసలు. ఎందుకంటే కొంతమంది నర్వస్ గా ఫీల్ అయిపోతారు, ఏదో అయిపోయింది మాది, మా లైఫ్ ఇంతతో అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు కోపంతోనే. ఎందుకంటే వాళ్ళు మా పెద్దనాన్న ఏంటంటే దుబాయ్లో ఉంటాడు నాడు పెద్దనాన్న. ఇక ఆయన డబ్బులు అట్ట చూసుకుంటా వీళ్ళు ఇప్పుడు ఏముందని అంతా డబ్బులు పైసలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాళ్ళకే సపోర్ట్. అవును. ఓకే. ఇంకొకటి జనరల్గా ప్రతి ఒక్కరికి ఏంటంటే మనం లైఫ్ జర్నీలో సమస్యలు వస్తుంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, వాటిని దాటుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. కొంతమంది ఏమో సడన్గా ఒక 2-3 దగ్గర ఎదురు దెబ్బలు తగలంగానే ఇంకా అయిపోయిందని చెప్పేసి సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు. అలా కాకుండా మీరు ఇప్పటి వరకు ఇంత జర్నీ చేసుకుంటా ఈరోజు మన స్టూడియో వరకు వచ్చారు కదా, మీకు బాగా బాధపడ్డది కానీ గుర్తుండిపోయేది, ఈ బాధ నా జీవితంలో నేను మర్చిపోను, నా వెంట నా నీడలాగానే వస్తుంది అనుకున్నది కానీ బాగా ఆనందపడ్డది లైఫ్ టైం, అది మీ అమ్మ నాన్నతో కావచ్చు లేకపోతే తమ్ముళ్ళతో కావచ్చు, ఇట్లా గుర్తున్నది ఏదన్నా ఉందా? బాధ అంటే ఏం లేదన్న, ఇందాక చెప్పినా కదా మా ఇల్లు గురించి మేము అంత మా పాతింట్లో ఉండేటోళ్ళం. వర్షాకాలం వస్తే అసలు మాకు కింద కూర్చోడానికి కూడా జాగా ఉండకుంటుండే, ఇల్లు మొత్తం ఉరుస్తుండే. బయట నుంచి మాది డౌన్ లో ఉంటుండే అన్నట్టు ఇల్లు. ఈ పక్కన ఇందిరమ్మ ఇల్లు మా ఇల్లు ఉంది కదా అది ఉండే, దాని పక్కనేటు మా పాతిల్లు ఉంటుండే. అయితే వాళ్ళు హైట్ చేసి కట్టేసుకున్నారు. ఆ రోడ్కి వెళ్ళి వచ్చే వరద అంతా ఇంట్లోకి వస్తుండే, పాములు తేళ్లు అసలు నైట్ అంతా వర్షం పడదంటే అసలు నిద్ర పోకుండా కూర్చొని నేనైతే 7 రోజులు లేదు అసలు. అవి వస్తాయి అంటే మా దగ్గర చుట్టూ పొలం ఉంటది, మా ఇల్లు చుట్టూ. పొలంలో నుంచి వచ్చుడు అందరూ మంచిగా వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా సరే హ్యాపీగా మంచిగా పెద్ద పెద్ద ఇళ్ళల్లో బిల్డింగ్లలో ఏసీలు వేసుకొని కూలర్లు వేసుకొని మంచిగా హ్యాపీగా అనుకుంటే మేమైతే అసలు 7 రోజులు లేదు అసలు. అది ఒక్కటి నాకు ఎప్పటికీ మెయిన్ అదే నాలో ఈ ఒకేలా అది కూడా మంచికే
చికెన్ మేబీ అట్లా కాకపోయి ఉంటే నేను ఈరోజు ఇంతగానం కసి రాకపోతుండేనేమో నాకు. బాగా ఆనందంగా ఉన్నది ఏదన్నా ఉందా ఆ రోజు? అంటే మీరు ఫస్ట్ పాట పాడినప్పుడా లేకపోతే ఏదన్నా ఒకటి మీకు గుర్తున్నది? హ్యాపీ అంటే ఉంటేనే ఉంటాయి ఇక అవి ఎప్పటికున్నా కానీ. అంటే నేనే అనుకుంటాను మీరు ఆలోచించి సమాధానం చెప్తే మీ పార్ట్నరే మీకు ఆనందమేమో అనుకుంటున్నాను నేను. పార్ట్నర్ ఒకటి, ఇంకా దాంతోపాటు ఏదో దాస్తున్నారు కానీ అది ఏమో ఇరుక్కుపోయింది. బాధ అంటే ఇల్లు విషయంలోనే బాధ, హ్యాపీ అంటే రీసెంట్ ఇల్లు కట్టేసినామని చెప్పినాం కదా అది. అంటే మీరు ఎటు చూడు ఇల్లు చుట్టేది ఇల్లు నాకు నా డ్రీమ్ అది అంతే. ఓకే, దాని తర్వాత నీకు నెక్స్ట్ ఏదైనా ఉంటే ఇల్లు కోసం కష్టపడి ఇంతవరకు ఇంత గోల్డ్ కూడా తీసుకోలేదు. ఓకే, నా ప్రతి సంపాదన రూపాయి పోతే ఇల్లుకే. మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఇల్లు అయింది కదా, పెళ్ళి నెక్స్ట్ పెళ్ళి. అంటే చాయిస్ అమ్మ నాన్నకి ఇచ్చిరా, మీరే ఓన్ డిసిషన్ తీసుకుంటున్నారా? నేనే, కానీ మా వాళ్ళ సపోర్ట్ తో చేసుకుంటా. ఓకే, అంటే వాళ్ళ వరకు తీసుకెళ్ళారు విషయం? తెలుసు. ఓకే, సూపర్. అది ఏదో దాస్తున్నారు అప్పాయించి అనుకుంటే దాయడం ఏం లేదు, అందరూ తెలుసు కానీ సరే ఇక్కడ ఎందుకు అన్నట్టు అనుకుంటున్నారేమో. అమ్మ నాన్న తెలిసింది కాబట్టి చెప్పే అవకాశం అంతే, తెలుసు. ఓకే, ఫైనల్గా మీకు నచ్చిన పాట, జనం నచ్చిన పాట ఏదన్నా ఒక పాటతోటి మన ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడాల మర్రి కింద వలలో ఉత్తముని చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడాల మర్రి కింద వలలో ఉత్తముని చవికే వలలో. సూపర్. అసలు మీరు వాయిస్ కొంచెం ఇబ్బంది ఉంటేనే ఇట్లా పాడితే, నిజంగా మీరు అనుకున్న విధంగా ఉంటే మాత్రం అసలు సభ దద్దరిల్తుందని ఒక పదం మనం వాడుతుంటాం. నిజంగా సభ దద్దరిల్లేది. ఎనీవే, నిజంగా చాలా బాగా పాడారు. గ్రేట్. అసలు ముందు ఇంకా మీరు మంచి సక్సెస్ని, ఇంతకు మించి సక్సెస్ని కూడా మీరు చూడాలి. మీకు నచ్చిన పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి రావాలి. మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ తోటి, ఇంకో సక్సెస్ తోటి ఇంకో ఇంటర్వ్యూ మళ్ళీ మనం ఇదే స్టూడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ. మీరు మీ నోట్ నుంచి మన ధార్వి స్టూడియో వాళ్ళకు ఏదన్నా మీ నోట్ నుంచి 2 ముక్కలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే పాడాలనే కోరిక ఉన్నా కూడా బయటికి రావడానికి సపోర్ట్ చేసే వాళ్ళు లేక చాలామంది ఊర్లలో ఉంటారు. ఇలా ఇండోర్ ఇంటర్వ్యూసే కాకుండా అవుట్డోర్ కూడా చేసి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ పోయి మట్టిలో ఉన్న మాణిక్యాలని పల్లెటూర్లలో ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా బయటికి తీయాలని కోరుకుంటున్నా. సూపర్. నిజంగా తను చెప్పినట్టు, సింగర్ అనూష గారు సిస్టర్ చెప్పినట్టు, చాలామంది వాళ్ళకి సపోర్ట్ లేక, బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ లేక, ఫ్యామిలీ సపోర్ట్ లేక, ఫినాన్షియల్ స్టేటస్ లేక ఎక్కడో అక్కడనే పొలాల గట్ల మీద నాట్లు వేసుకుంటూ అక్కడే వాడుకుంటూ అక్కడనే మిగిలిపోతున్నారు. మన ధార్వి స్టూడియో అనేది అలాంటి మట్టిలో మాణిక్యాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.